మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు బలులలో కూడా చెయ్యి వేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాదేవునికి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనం ఉండగా ప్రియులారా, ఆయన రక్తములో పరిశుద్ధంగా కడగబడుటకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి కృతజ్ఞత చెల్లించేటువంటి వారుగా ఉండాలి. నమ్మకం గుర్తుపెట్టుకొని ఇందులో చెయ్యి వేయడానికి ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏముండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా, నీ శరీరమును నీ రక్తమును భుజించుటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి, మా పాపములన్నిటిని కడుకొనుటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేటువంటి వారుగా ఉండాలి. ఇది నంబర్ 1. ఇక రెండోది కూడా పౌలు గారు చెప్తాడు ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చూడండి. తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. చాలు. ఇది ఎందుకు చేయాలంటమ్మా? యేసు ప్రభు వారిని జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి అన్నాడు. రెండోది మీరు బాగా గుర్తుపెట్టుకుని ప్రియులారా, మొట్టమొదటిది ఏంటంట? కృతజ్ఞత. ప్రభు వాళ్ళలో చెయ్యి వేసేటువంటి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు వాళ్ళలో చెయ్యి వేయాలి. రెండవది ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలంట. నేను అడుగుతున్నాను, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు మీరు దీనిని చేయుడి అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. జాగ్రత్త పిల్లల క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మనము మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన 33.5 సంవత్సరాల జీవితము మనకు ఎలా ఉంచిపోయాడంట? మాదిరిగా ఉంచిపోయాడంట పిల్లలు. ఎందుకు? మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు, ఆయన అడుగులలో అడుగులు వేసేటువంటి వారిగా ఉండాలంట. ఎలా వేయాలో చెబుతున్నాడు ప్రియులరా. చదవండి ఇప్పుడు. ఆయన పాపము చేయలేదు, ఆయనను నన్ను జ్ఞాపకము చేసుకొని అంటే చెప్తున్నాడు ప్రియులరా. జాగ్రత్త అండి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే చెప్పండి, ఆయన పాపము చేయలేదు. మొట్టమొదటిది ఏమంట? మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి జీవించినప్పటికీ ఆయన ఏమి చేయలేదయ్యా అంటే పాపము చేయలేదు. ఇప్పుడు తన అడుగు జాడల యందు మనం నడుచుకోవాలంటే క్రైస్తవులుగా ఆయన రక్తములో కడగబడినటువంటి మనము కూడా ఏం చేయాలి చెప్పండి? గట్టిగా ఏం చేయాలి చెప్పండి? మనము కూడా పాపము చేయకూడదు. అది జ్ఞాపకం చేసుకోవాలంట. అది జ్ఞాపకం చేసుకోవాలంట ప్రియులరా. ప్రభువైన యేసు క్రీస్తు వారి ఈ భూమి మీద పాపము చేయలేదు అని జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన పాపము చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రభు బలలో చెయ్యి వేసేటువంటి నేను కూడా పాపము చేయకూడదు అని తీర్మానము చేసుకొని అందులో చెయ్యి వేసేటువంటి వారిగా ఉండాలంట. చదవండి. పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఎవరి నోట? యేసు క్రీస్తు వారి యొక్క నోట ఏం కనబడలేదంట? కపటము కనబడలేదంట ప్రియులారా. అదే యేసు క్రీస్తు వారి యొక్క బాటలో నడుస్తున్నటువంటి మన నోట కూడా ఏమి రాకూడదు? ఏముండకూడదు? కపటము ఉండకూడదంట. ఆయన అడుగులలో అడుగులు వేయకూడదంటే పాపము చేయకూడదంట. ఆయన నోట ఎలాంటి కపటము రాలేదంట ప్రియులారా. ఆయన నోట ఏ కపటం రాలేదంట. ఈరోజు మన నోట కూడా ఏమి రాకూడదు? పాపము ఉండకూడదు, కపటం ఉండకూడదు. తర్వాత ఆయనను దూషింపబడియు బదులు దూషింపలేదు,
ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపకయు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోను. జాగ్రత్త వినాలి. తన అడుగు జాడల యందు మనం నడుచుకున్నట్లు అంటే పిల్లరా, ఏదో జ్ఞాపకం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు. క్రియల రూపంలో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే పిల్లరా, ఆయన పాపం చేయలేదు కాబట్టి నేను కూడా పాపం చేయకూడదు. గడిచినటువంటి ప్రభువులలో చేయి వేసినప్పటిని మొదలుకొని నేటి దినం వరకు నేనేమైనా పాపం చేశానా? నా నోటి ద్వారా కపటమైనటువంటి మాటలు ఏవైనా వచ్చాయా? అవి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలంట ప్రియులరా, అవన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలంట. ఇప్పుడు నిజంగా మనం ఆయన అడుగు జాడలేదు నడుస్తున్నట్టు ఉన్నామా? పాపము లేకుండా మన బ్రతుకులు ఉన్నవా? మన నోటి ద్వారా కపటమైనటువంటి మాటలు రాకుండా మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ప్రియులరా, ఏవైతే కోరుకున్నాడో అవి లేకుండానే బ్రతుకుతున్నాము. పౌలు గారు చెప్తాడు, మళ్ళా కొరింథీ పత్రికలకు రద్దాం పిల్లరా. కొరింథీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11:26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. జాగ్రత్త వినాలి ప్రియులారా, ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క రక్తములో మనము పాల్గొంటున్నటువంటి మనము ఖచ్చితంగా చెయ్యి వేయాలంటే ఏం చేయాలంట? ప్రచురం చేయాలంట. దేనిని ఉద్దేశించి? ఆయన మరణంను ఉద్దేశించి. ఆయన ఎందు నిమిత్తము ప్రాణం పెట్టిండో, దేని కొరకు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకుండో, దేని కొరకు కొరడా దెబ్బలు కొట్టించుకుండో ప్రియులరా, ఆయన ముఖం మీద దేనిని బట్టి ముఖం మీద ఉమ్మి వేశారో వాటిని అన్నిటినీ ఉద్దేశించి ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం ఖచ్చితంగా ఏం చేయాలంట? ప్రచురణ చేయాలంట ప్రియులరా. ప్రచురించేటువంటి వారిగా ఉండాలంట ప్రియులరా, చెప్పేటువంటి వారిగా ఉండాలంట ప్రియులరా. ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఈ చెప్పబడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నావో ఈ మాటలలో ఒక్కటైనా ఈ ప్రభు యొక్క సంస్కారంలో చేయి వేస్తున్నటువంటి మనము వీటి ప్రకారం మా బ్రతుకు ఉందా? మారు మనసు కలిగే జీవిస్తున్నామా? మా నోటి మాటలు కపటము లేకుండానే ఉన్నావా? పాపము లేకుండానే మేము చేయి వేస్తున్నామా అని ఏం చేయాలంట? చూడండి ఒకసారి ఏం చేయాలంట, చదవండి. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనేవలెను. బాగా వినాలి ప్రియులారా, ప్రతి మనుషుడు, మీరు ఎవరైనా కావచ్చు, ప్రభువులలో చెయ్యి వేసేటువంటి వారు ఈ భూలోకములో నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నీకు ఎంత హోదా ఉన్నా సరే, నీకు ఎంత ధనం ఉన్నా సరే, నువ్వు ఎలాంటి లైఫ్ కొనసాగిస్తున్నా సరే, ఖచ్చితంగా నువ్వేం చేయాలంట? పరీక్షించుకోవాలంట. ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలంటే జీవితం ఎలా ఉందో ఎవరంట? తన్ను తాను ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలంట ప్రియులరా. పరీక్షించుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. ప్రభువులలో ఎన్నో సంవత్సరాల నుండి చేయి వేస్తున్నటువంటి మన బ్రతుకు నిజంగా దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారమే మన బ్రతుకును మనం కొనసాగిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈరోజు దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మన మాటలు లేవు, మన నడవడిక లేవు, మన పద్ధతులు లేవు, మారు మనసు లేదు, మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలాలు లేవు. ఏవి లేకుండానే చక్కగా మందిరానికి వస్తున్నాము, సంస్కారంలో చేయి వేస్తున్నాము, తర్వాత వెళ్ళిపోతున్నాము. మరి ఆయన మరణంను గూర్చి ఎవరు చెప్తారు? ఆయన మరణం ఉద్దేశించి ఎవరు ప్రచురణ చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి పిల్లల. సరే అయ్యగారు మేము చెప్పలేమంటారా? మరి చెప్పేవారికి సహకరించేటువంటి వారుగానైనా మనం ఖచ్చితంగా చెప్పండి ఉండాలి. దేవుడు చెప్తాడు, మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే చెప్పాలి అందరూ, మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించండి. నేను అడుగుతున్నాను, చెబుతారా? చెప్పేవారికి సహకరిస్తారా? చెప్పేటువంటి సామర్థ్యం ఉందా?
దేవుని నడిపింపు ఉందా? దేవుని ఆలోచన ప్రకారం మీ జీవితాలు ఉన్నవా అని ఒకవేళ ఆలోచన చేస్తే ప్రియులారా, ఖచ్చితంగా మనము సహకరించేటువంటి వారిగానైనా ఖచ్చితంగా ఉండాలి. సంస్కారములు చెయ్యి వేసి వెళ్ళిపోతే కుదరదు. మీరు తెల్లని వస్త్రాలు వేసుకొని ఒకవేళ కూర్చొని మేము ప్రభు వలన తీసుకొని వెళ్ళిపోతామంటే కుదురుతుందా? కుదరదు. ఖచ్చితంగా క్రియల రూపములో ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలంట ప్రియులారా. ఆయనను జ్ఞాపకము చేసుకునేందుకు దీన్ని చేయాలంట. జ్ఞాపకం చేసుకోవడం అంటే క్రియల రూపంలో మన బ్రతుకు ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారము మన మాటలు, మన నడవడిక, మన ప్రవర్తన, మన పద్ధతులు అన్నీ ఉండాలి. అలాంటి వారే ఇందులో చెయ్యి వెయ్యాలి. లేదు ఈ అర్హతలు మాలో ఒక్కటి కూడా లేవు, కానీ మేమైతే చెయ్యి వేస్తామంటారా? మేమైతే చెయ్యి వేస్తామా అంటే ఇందులో రాయబడినటువంటివి ఏవైతే ఉండవో వాటిని మీరు పొందుకోబోతున్నారు. ఏదైపడేవి? చాలా మంది బలహీనులుగా మారిపోతున్నారంట, చాలా మంది రోగులుగా మారిపోతారంట, చాలా మంది నిద్రిస్తారంట. ఉన్నవేలేవే మాటలు ఉన్నవే. మీరు అయోగ్యంగా ఒకవేళ ప్రభు యొక్క సంస్కారములో, ప్రభు యొక్క బలలో మీరు చేతులు వేస్తే ప్రియులారా, మీ జీవితము దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా లేకుండా చేయి వేసి వెళ్ళిపోతే మీరు మీ జీవితాన్ని మీ చేతులారా ఏం చేసుకున్నట్టు? మీరే పాడు చేసుకుంటున్నారు ప్రియులారా. అందుకే దేవుడు అవకాశాలు కలగజేస్తున్నాడు. దిద్దుకోవడానికి అవకాశాలు కలగజేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము దిద్దుకునేటువంటి వారిగా ఉండాలి. ఈ భాగ్యము, ఈ ఉచితమైనటువంటి భాగ్యము ఎవరికి రాదు ప్రియులారా. ఫ్రీగా ఉచితంగా ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం తాగుతున్నామంటే, భుజిస్తున్నామంటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి ఆ మాటల ప్రకారము మన బ్రతుకుందో లేదో ఎల్లప్పుడూ పరిశీలించుకుంటూనే ముందు కొనసాగాలి ప్రియులారా. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా పిలవడుతున్నాం, కానీ పాపము చెయ్యొద్దునంటే పాపము చేస్తూనే అన్ని కార్యక్రమాలలో ఉండిపోతున్నాం. పాపము చేస్తూనే పాటలు పాడేస్తున్నాం, బైబిల్ చదువుతూనే బూతులు మాట్లాడేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు, లోకానుసరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటూనే దేవుని కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాం. మన బ్రతికి ఎలా ఉంది తెలుసా? అట చల్లగా లేదు, అలా వెచ్చగా లేదు, నులువెచ్చని బ్రతుకు మనకుంది ప్రియులారా. జీవించుచున్నారని పేరు మాత్రమే, కానీ మీరు మృతులే అన్నారు ప్రియులారా. మనం సజీవులమా మృతులమా అంటే దేవుని దృష్టికి, దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మన బ్రతుకు లేకపోతే మనము మృతులమే. ఒకవేళ దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మన బ్రతుకు ఉంటే మనం సజీవులము ప్రియులారా. ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకుంటే ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అందరము మృతులలాగే కనిపోతాం ప్రియులారా. ఒకనాడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడినటువంటి మనలో నుంచి పరిశుద్ధమైనటువంటి మాటలు రావాలి, పరిశుద్ధమైనటువంటి చూపు ఉండాలి, పరిశుద్ధమైనటువంటి నడవడిక ఉండాలి, పరిశుద్ధమైనటువంటి అలవాట్లు ఉండాలి. కానీ ప్రభు నమ్ముకున్నప్పటికీ ఇంకా అన్ని అలాగే ఉన్నాయి.